బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతివా. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఆశుతోషుడు, అభయంకరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ప్రతినిత్యం కూడాను చన్నీటితో స్నానం చేసిన తర్వాత హరిహరలిరువుని మనసు నిండా తలుచుకుంటూ నుదుట విభూది రేఖను పెట్టుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకున్న తర్వాత మడిబట్ట కట్టుకొని శివాలయాన్ని, విష్ణాలయాన్ని కూడా దర్శించాలి. ఇలా దర్శించినప్పుడు మన మనసు నిండా కూడాను పరమేశ్వరుడే ఉండాలి. ఏ వ్యక్తి అయితే మనసు నిండా మహాదేవుని తలుచుకుంటాడో ఆ వ్యక్తి జీవితం పరిపూర్ణవంతమైనటువంటి సుఖప్రదమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా శివాలయంలోనండి శివలింగం దగ్గర యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5 కూడా తమలపాకులో ఉంచి 3 ఒక్కలు కూడాను ఉంచి తాంబూలాన్ని గనక స్వామివారికి గనక సమర్పిస్తే మీ యొక్క సమస్త కోరికలు కూడాను నెరవేరుతాయి. మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నెరవేరాలంటే ఇది చాలా సులువైనటువంటి మార్గం. ఆశుతోషుడైనటువంటి ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టం ఇటువంటి తాంబూలం సమర్పయామి. అభిషేకం చేసిన తర్వాత కూడా ప్రతినిత్యం మనం ఇంటిలో అయినా సరే ఈ విధి విధానాన్ని పాటించటం నేర్చుకోండి ప్రతి ఒక్కరూ. తమలపాకులో ఏముంచాలి? ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు 5 ఇలా గనక తమలపాకులో ఉంచి ఒక్క కూడా పెట్టి స్వామివారికి సమర్పించాలన్నమాట. ఇలా సమర్పిస్తే తులలేని వైభవంతో మనం తులతూగుతాం అని చెప్పేసి శాస్త్రవచనం. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని మరి మనమందరం కూడాను చాలా జాగ్రత్తగా గనక పాటించినట్లయితే తప్పనిసరిగా పరమేశ్వరుడు మనని కంటికి రెప్పలా కాపాడతాడు అన్నమాట. శివాలయంలో నుండి రుద్రాక్షలు, బిల్వదళాల మీద గంధాన్ని రాసి ఆ యొక్క గంధం రాసిన 2 కూడాను నీటిలో వేసి నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ అంటూ హరహర మహాదేవాని అభిషేకం చేస్తేనే చాలండి, విశిష్టవంతమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. తులలేని వైభవాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. అందుకే స్వామిని అన్నారు ఐశ్వర్యకారకాయ నమః అని చెప్పేసి. ఇంత గొప్ప విశేషం మాస శివరాత్రి నాడు మనం ఆచరించి తరిద్దాం. మాస శివరాత్రి అంటే ప్రతి నెల కూడాను మాస శివరాత్రి వస్తుంది. అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి, ఆ చతుర్దశి గడియలు అర్ధరాత్రి కూడా ఉండాలి. దాన్నే మనం మహా గొప్ప విశేషకరమైనటువంటి మాస శివరాత్రి అంటాం. ఈ మాస శివరాత్రి నాడు ఎవరైతే పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉపవాసం ఉండి అభిషేకం నిర్వహించి ఈ తాంబూల సేవనం చేసి స్వామివారికి సమర్పించాలి తాంబూలం. ఆ తాంబూలాన్ని సమర్పించి నమస్కారం చేస్తారో వారి యొక్క కోటి కోరికలు కూడాను తప్పనిసరిగా నెరవేరి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. దీన్ని మరి పాటించి తరించాలి ప్రతివారు కూడా ఈ కార్తీక మాసంలో. అంతేకాదండి, ప్రతి ఒక్కరూ కూడాను వీలైతే రుద్రాక్షమాల వేసుకోండి. రుద్రాక్షమాల ధారణ
అద్వితీయమైనటువంటి ఆరోగ్యానికి నాంది పలుకుతుంది. ఆ అద్వితీయమైన ఆరోగ్య ప్రదాత ఎవరంటే పరమేశ్వరుడే కదా. అందుకనే మీరు ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఏకముఖి అనేది చాలా విశేషం. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, చాలా కాస్ట్. కనీసం 3 ముఖాల రుద్రాక్ష, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో ఉన్నటువంటి రుద్రాక్ష చక్కగా మెడలో వేసుకోండి. ఇలా ఇది 3 ముఖాల రుద్రాక్ష. ఇటువంటి రుద్రాక్షమాలను మీరు కనుక మెడలో వేసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం మీకు కలిగి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని మీరు కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరి ఈ కార్తీక మాసంలో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. అలాగే ఇక అమావాస్య తిథి వస్తోంది రేపు. ఆ రోజు ఏమిటి, అసలు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మరునాడు చెప్పుకుందామా మరి.